హలో అండి, వెల్కమ్ టు మనస్సులో మాట. ఈరోజు మన టాపిక్ డివోర్స్. ఐ నో ఇట్స్ అ వెరీ ఇంటెన్స్ టాపిక్, బట్ ఇట్స్ రిక్వైర్డ్ దో. డివోర్స్ అవ్వాలంటే ముందు పెళ్ళి అవ్వాలి కదా. ఆల్రెడీ పెళ్ళి గురించి ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఇంకా చూడకపోతే సారీ, ఇంకా వినకపోతే అర్జెంట్గా వెళ్ళి వినేయండి ఫస్ట్. మ్యారేజ్ ఇస్ రియలీ అ డ్రీమ్ most of the people ki kada, be it for the groom or the bride or the parents of the either sides. Actually ee madhya manam the so called celebrities and the fancy of fairy tale weddings చూసి దాని తర్వాత వాళ్ళ ది మోస్ట్ హైప్డ్ డివోర్సెస్ చూసి మ్యారేజ్ అంటేనే అమ్మ బాబోయ్ పెళ్ళా అనే థాట్కి వచ్చేస్తున్నాం. దాంట్లో నేను కూడా ఒక పర్సన్నే. యాక్చువల్లీ నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు, బట్ ఈరోజు డివోర్స్ కోసం నా మనసులో మాట. ఇది వరకు అంటే 80s and 90s, ఇప్పుడు కూడా కొంతవరకు మ్యారేజ్ అంటే ఒక అరేంజ్మెంట్, గివ్ అండ్ టేక్ లాగన్నమాట. అమ్మాయి అందంగా ఉండాలి, వాళ్ళ నాన్న సంపాదించిన ఆస్తి కాస్త మందంగా ఉండాలి, బేరం కుదిరితే పిపిపి డూమ్ 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 అయిపోతుండే. అండ్ అమ్మో అప్పట్లో డివోర్స్ అంటే అవ్వా డివోర్సా ఇట్లుండేది కథ. మరి ఇప్పుడు కేస్ 1, మ్యారేజ్ స్టిల్ అన్ అరేంజ్మెంట్, బట్ ఏ రకంగా అంటే పైన చెప్పిన విధంగా మ్యారేజ్లో బలైన వాళ్ళే మన పేరెంట్స్ అనుకుంటే వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవాలనుకునే మనం మ్యారేజ్ని ఒక ఓపెన్ స్పేస్ టు గ్రో అండ్ ఎవాల్వ్లా చూస్తున్నాం. లవ్ మ్యారేజ్ అవ్వనివ్వండి, అరేంజ్డ్ మ్యారేజ్ అవ్వనివ్వండి, అవుట్ ఆఫ్ ది వర్స్ట్ అరేంజ్మెంట్స్లో ఒక్క బెటర్ వన్ చూస్ చేసుకొని వీఆర్ ట్రయింగ్ టు గెట్ ఇన్ టు ఇట్ అండ్ డెవలప్. కేస్ 2, వేరాజ్ ఏ తరంలో అయినా రెబల్స్ ఉంటారుగా, మరి అలాంటి వాళ్ళ పిల్లలు మరి మనలా ఉండరు కదా. సో ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుకుంటే వాళ్ళకు ఆల్రెడీ లైఫ్లో ఫ్రీడమ్ ఉంది. సో వాళ్ళకి పెళ్ళి గేట్వే టు ఫ్రీడమ్ కాదు. సో వాళ్ళకి ఆప్షన్స్ ఏం తక్కువ అసలే కాదు. కాబట్టి దే ఆర్ రెడీ టు వెయిట్ ఫర్ అన్ యాక్చువల్ పార్ట్నర్ అండ్ అ రియల్ వెడ్డింగ్. బట్ ఎండ్ ఆఫ్ ద డే మ్యారేజ్ని గేట్వే టు ఫ్రీడమ్లా చూసే అమ్మాయి అయినా ఆర్ మ్యారేజ్ని ఒక రియల్ లైఫ్ సెలబ్రేషన్లా చూసే అమ్మాయి అయినా వాళ్ళ పార్ట్నర్స్ నుంచి ఆర్ వాళ్ళ మ్యారేజ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నవి ఫస్ట్ వచ్చేసి పర్సనల్ గ్రోత్. ఇది వరకు మ్యారేజెస్లో ఫీమేల్స్కి కెరియర్స్ ఉండేవి కాదు. ఆల్సో ఫీమేల్ కెరియర్స్ ఆర్ నాట్ కన్సిడర్డ్. బట్ ఇప్పుడు వి ఎక్స్పెక్ట్ కెరియర్ పరంగానే కాదు, ఏవైతే ఇమోషనల్ ట్రామాస్ మనం క్యారీ చేస్తూ మన పార్ట్నర్ లైఫ్లోకి తీసుకొస్తున్నామో, వెన్ ఇట్స్ ఎఫెక్టింగ్ ది అదర్ ఆర్ ఇట్స్ గోనా ఎఫెక్ట్ ద రిలేషన్షిప్ అన్నప్పుడు వీ షుడ్ బీ రెడీ టు వర్క్ ఆన్ ఇట్. రాదర్ నేను ఇంతే, నా లైఫ్ ఇంతే, నా లైఫ్ స్టైలే ఇంత అని అనకుండా కాస్త పర్సనల్ గ్రోత్ కోసం వర్క్ చేయాలన్నమాట. యూజువలీ మనం ముందు జనరేషన్స్లో మనం చూడనిది ఇప్పుడు మనం ఎక్కువగా చూడాలనుకుంటున్నది హ్యావింగ్ ట్రాన్స్పరెంట్ అండ్ డిఫికల్ట్ అండ్ రా కాన్వర్సేషన్స్. అంటే ఎలా అంటే ఇంట్లో మగవాళ్ళు యూజువలీ ఫినాన్షియల్ ఇబ్బందులు ఆడవాళ్ళకి చెప్పడం ఇన్ఫీరియర్గా ఫీల్ అయ్యేవాళ్ళు అప్పట్లో. బట్ ఇప్పుడు విమెన్ ఆర్ ఓపెన్ టు హ్యావ్ దీస్ కాన్వర్సేషన్స్. దే ఆర్ యాక్చువల్లీ ఇంట్రెస్టెడ్ టు బీ పార్ట్ ఆఫ్ ద ఫినాన్షియల్ గ్రోత్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఫినాన్షియల్ ఇష్యూస్ అనే కాదు, విమెన్కే అన్ని బాధలు ఉండవు కదా. మెన్ డూ ఫీల్ లో ఎట్ టైమ్స్. అండ్ ప్రతిసారి ఆ హీరో ఇమేజ్ మెన్ మెయింటైన్ చేయాలని లేనే లేదు. ఇప్పుడు జనరేషన్ విమెన్ ఎక్స్పెక్ట్ చెయ్యట్లేదు కూడా. వీ రియలీ వాంట్ వర్క్ టుగెదర్ అండ్ గ్రో ఆన్. లైక్ ఎలా అంటే వీ రియలీ వాంట్ వర్క్ ఆన్ అ వల్నరబుల్ సైడ్స్, ట్రామటైజ్డ్ సైడ్స్ అండ్ ఇలా చాలానే. ఆల్సో నాట్ టు ఫర్గెట్, ఇంట్లో రెస్పాన్సిబిలిటీసే కాదు వర్క్ కూడా షేర్ చేసుకోవాలి.
పెళ్ళంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్, క్యాండిడ్ ఫోటోగ్రఫీ అండ్ హనీమూనే కాదు. వంట చేసుకోవడం, గిన్నెలు తోముకోవడం, బట్టలు ఉతుక్కోవడం, ఇల్లు సర్దుకోవడం అండ్ వాష్రూమ్స్ క్లీన్ చేసుకోవడం కూడా. ఇదంతా ఓన్లీ అమ్మాయిల్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే అనట్లేదు. ఇట్స్ ఆల్వేస్ వైస్ వర్సా. సో ఇలాంటివి మన మ్యారేజ్లో దొరకట్లేదు అని అనుకున్నప్పుడు పీపుల్ ఆర్ నాట్ సెటిలింగ్ ఫర్ ఎనీ లెస్. పెళ్ళి ఒక ఆకాశం లాంటిది అనుకుంటే ఆకాశంలో ఉన్న చుక్కలు మన వివాహ జీవితంలో ఉన్న సమస్యల్లాగుంటాయి. సమస్యలు చిన్నవే అని చూసి చూడకుండా వదిలేకుండా దూరం నుంచి పెద్దగా అందంగా కనిపించే చంద్రుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చంద్రుడే విడాకులు. డివోర్స్ తీసుకుంటే అంతా సార్ట్ అయిపోతుందా అంటే అవ్వదు. అయినా సెలబ్రిటీస్ని చూసి మ్యారేజెస్ గురించి ఎలా డిసైడ్ చేస్తున్నాం? ఇప్పుడు ఇట్స్ నాట్ వర్త్ అని ఇంట్లో మన పేరెంట్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని వెన్ దే ఆర్ టుగెదర్ వై కాంట్ వీ అని ఇలా పెద్దరాయుడు సినిమాలోలా డైలాగులు ఎవరైనా చెప్పినా అస్సలు నమ్మకండి. మన పేరెంట్స్ని కానీ వాళ్ళ రిలేషన్షిప్ని కానీ వాళ్ళ బాండింగ్ని కానీ అస్సలు తక్కువ చేసి మాట్లాడాలన్నది నా ఉద్దేశమే కాదు. నిజానికి వాళ్ళ మ్యారీడ్ లైఫ్స్ వర్ ఆల్సో త్రూ సో మచ్ ఆఫ్ ట్రామా. డోంట్ యూ థింక్? మనమే అనుకుంటాం అప్పుడప్పుడు మై డాడ్స్ లైఫ్ వాజంట్ ఈజీ, సో డూ మై మామ్స్ ఇలా అని. నిజానికి డివోర్స్ అంటే వాళ్ళకి పెద్ద బూతు కాబట్టే అక్కడ దాకా వెళ్ళకుండా కంటిన్యూ చేశారేమో మనకు తెలియదు కదా. బట్ ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే నార్మలైజ్ డివోర్స్ తీసుకోవడం తప్పేం కాదు. ఎప్పుడు ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ ఫిజికల్, మెంటల్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎమోషనల్ అబ్యూస్, జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్. ఇది ఉత్తి మ్యారేజ్లో అనే కాదు, నిజానికి ఏ రిలేషన్షిప్లో అయినా జస్ట్ బ్రేక్ ఇట్ ఆఫ్ అండ్ గో అండ్ నో వే అరౌండ్. బట్ ఇఫ్ యు నో, యాక్చువల్లీ ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది ఇఫ్ దీస్ కెన్ బీ ఫర్గివెన్ ఆర్ నాట్ అని. బట్ లెట్ మీ టెల్ యూ, ఇఫ్ ఇట్ ఈస్ దెన్ ఎస్, ప్లీజ్ ఫర్గివ్ అండ్ ఫర్గెట్. మళ్ళీ కలిసిపోండి అబ్బా, ఒక్కటైపోండి. డివోర్స్ ఇజంట్ ద మోడర్న్ సొల్యూషన్. ఆల్సో అడగకుండా ఉచిత సలహా ఇవ్వకూడదు అని నేను అనుకుంటున్నా. కానీ ఈ సెలబ్రిటీసే కాదు, వై నాట్ మనం అందరం సస్టైనబుల్ అండ్ లో కాస్ట్ మ్యారేజెస్ చేసుకోకూడదు? ఉంటుందో ఊడుతుందో తెలియని రిలేషన్షిప్స్కి నెక్స్ట్ 10 to 15 yearsకి ఫినాన్షియల్ ఇష్యూస్ అవసరం అంటారా? వాటెవర్. ఇంకొక రోజు ఇంకొక టాపిక్తో మీ వినీలా సైనింగ్ ఆఫ్.